దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ లోకంలో మనుష్య మాత్రులమైన మన యొక్క జీవితాలు దేవునికి అనుకూలంగా ఆయనకు సజీవ యాగముగా సమర్పించుకొని జీవించాలనేది తండ్రి చిత్తం. అందుకే తండ్రి మనలను లోకంలో నుండి ప్రత్యేకపరిచాడు. లోకానికి మనకు చాలా వ్యతిరేకమైన పద్ధతులు ఉన్నట్లు మనం గమనిస్తూ ఉన్నాం. లోకము దేవునికి లోకం చాలా భేదాలతోటి ఉన్నది. ఈ లోకాధికారి అపవాది దేవుని యొక్క పిల్లలకు అధికారి పరలోకపు తండ్రి. కనుక ఈ యొక్క అనుభవాలు మీరు గమనించినట్లయితే దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో నిజమైన క్రైస్తవ జీవితాన్ని కొనసాగించడానికి మనము ఖచ్చితంగా కొన్ని పద్ధతులు అనుసరించాలి. ఈ క్రైస్తవ జీవితంలో అసలు ఒట్టు పెట్టుకోవచ్చా అనేది ఒక పెద్ద ప్రశ్న. అసలు ఒట్టు పెట్టచ్చా? కనుక దీని గురించి కొన్ని లేఖనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 33వ వచనం నుంచి చూడండి. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు. నీవు ఒక వెంట్రుకనైనా తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. వీటికి మించునది దుష్టుని నుండి పుట్టునది అని చెప్పాడు. కనుక నిజముగా దేవుని యొక్క సన్నిధిలో ప్రభు ఎడల భయభక్తులు కలిగి ఉండి విశ్వాసములో జీవించే వారి విషయంలో దేవుని యొక్క లేఖనములు మనం నిశ్చయముగా నెరవేర్చాలి. అప్పుడే మనము దేవుని యొక్క పిల్లలుగా, దేవుని యొక్క ప్రియ కుమారుడైన క్రీస్తు సంబంధులుగా బ్రతకటానికి వీలు కలుగుతుంది. మన ఇష్టానుసారంగా జీవించేది క్రైస్తవ్యం కాదండి. మనుషులను వారి యొక్క కట్టడలు నియమాలకు లోబడిపోయేది నిజమైన క్రైస్తవ్యం కాదు. ఏదో ఆచార సంబంధమైన భక్తిని మాత్రమే మీరు కొనసాగించగలరు. కానీ క్రీస్తు యొక్క స్వరాన్ని పరిశుద్ధ గ్రంథములో మనకు స్పష్టంగా తెలియచేస్తూ మనము నడుచుకోవలసిన విధానాన్ని బోధిస్తూ ఉన్నాడు. కనుక వాటి యందు విశేష జాగ్రత్త కలిగి బ్రతకవలసిన వారమై ఉన్నాం. నిజంగా క్రైస్తవ జీవితంలో ఒట్టు పెట్టుకొనవద్దు అని ప్రభువు చాలా తేటగా తెలియచేస్తున్నాడు. చూడండి, నేను మీతో చెప్పున్నదేమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు అన్నాడు. కాబట్టి ఒట్టు పెట్టుకొనుట అనేది మనం చేయవచ్చా, చేయకూడదా? అసలు అలాంటి సందర్భాల్లో దేవుని యొక్క సంకల్పం ఏమయ్యున్నది అని మనం గమనించాలి. మనిషి మాత్రులం. మనకు ఏదైనా ఒక వివాదం వచ్చినప్పుడు, లేకుంటే మనుషులతో భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు మనం ఒట్టు పెట్టుకుంటాం. జనరల్గా నిజంగా నేను అలా చేయలేదని లోకస్తుల్లో మనం చాలా వింటాం. అమ్మ తోడు, లేకుంటే ఇదిగో నా యొక్క బిడ్డల తోడు, నేను అసలు అలా చేయలేదు, అలా మాట్లాడలేదని సహజంగా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ మన యొక్క మాటలట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగా ఉండాలని మాత్రమే చెప్తున్నాడు ప్రభు. కనుక ఇంతకన్నా ఎక్స్ట్రా మీరు ఏదైనా మాట్లాడితే అది సాతాను వలన పుట్టుకొచ్చేదే, కానీ అది దేవుని యొక్క సన్నిధిలో ప్రభు దృష్టికి ఎంత మాత్రము కూడా హితమైనది కాదు అనే తండ్రి యొక్క చిత్తాన్ని దయచేసి ప్రతి క్రైస్తవ హృదయంలో అంత ఖచ్చితమైన నియమ ప్రకారంగా ఉండవలసిన పద్ధతులను తండ్రి మనకు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క శ్రేష్టమైన నామంలో మనం చాలా వినయముతో, పూర్ణ మనస్సుతో దేవుని యొక్క మాటలను ప్రేమించే అలాంటి అనుభవం ఉంటేనే కానీ లోకమందు మన క్రైస్తవ జీవితం పరిపూర్ణము కాదు. కనుక ఈ యొక్క వింతైన అనుభవంలో నేను మీకు కొన్ని ఆశ్చర్యకరమైన అనుభవాలు కూడా చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను సోదరులారా. మొదటిగా భక్తుడైన పౌలు గారు చెప్పిన ఒక మాటను మనం చదువుకున్నట్లయితే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 13 నుండి 16 వరకు చదువుకుందాం. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు
తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందాను. మనుషులు తమకంటే గొప్పవాని తోడు అని ప్రమాణం చేతురు. వారి ప్రతి వివాదములోనూ వివాదాంశమును పరిష్కారము చేయనది ప్రమాణమే అని చెప్పాడు. ఈ యొక్క దేవాతి దేవుడు ఇక్కడ ఒక వింతైన మరి ప్రమాణాన్ని, వాగ్దానాన్ని ఒట్టు పెట్టుకొనుట అనే ఈ యొక్క అనుభవంలో ఒకదానిలో ఒకటి అమర్చబడి ఉన్నాయి సోదరులారా. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది దేవుని యొక్క మహా కనికరమును తండ్రి తెలియచేస్తూ ఉన్నాడు. ఈ యొక్క ప్రమాణము ప్రభువు కూడా చేశాడా? ఒట్టు పెట్టుకునే అనుభవం అసలు ఎంత విచిత్రంగా ఉందో ఒకసారి మీరు చూడాలి. ప్రభువు మనకు ఒక ధైర్యాన్ని, లేకుంటే శాశ్వతమైన ఆయన యొక్క మాట యందు లక్ష్యముంచే హృదయాన్ని మనలో తయారు చేయడానికి దేవాతి దేవుడే ఒట్టు పెట్టిన సందర్భాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణము చేశాను. తన తోడు అంటే ఇక నా దేవుని కన్నా గొప్పవాళ్ళు ఎవరున్నారు? కనుక దేవుడు అబ్రహామునకు ఆయన చేసిన ప్రమాణము, వాగ్దానము, దయచేసి చూడండి, వాగ్దానము, ప్రమాణము, ఆ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చడానికి ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణము చేయటానికి నా తోడు అని ఒట్టు పెట్టాడట. దేవునికి స్తోత్రం. ప్రభువు తన యొక్క మాట విని పూర్ణ హృదయముతో తన యందు భయభక్తులు కలిగిన వారికి ఎలాంటి వాగ్దానములు, ప్రమాణములు చేసి దానిని స్థిరపరచడానికి ఒట్టు పెట్టుకుని ఉన్నాడో కూడా మీరు ఈ సందర్భంగా గమనించాలి. దేవుని యొక్క కార్యాలు మనం తరచి చూస్తే భలే విచిత్రంగా అనిపిస్తాయి సోదరులారా. కానీ దేవుడు ఇక్కడ మరి ఒక చక్కని అనుభవాన్ని చెప్తున్నాడు. ఏమనంటే, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని ఒక మానవుడిగా ఉన్న అబ్రహాము ఈ మాటను, దేవుని యొక్క మాటను తన హృదయంలో నమ్మాలి అంటే మరి ఆయన ఏం చెయ్యాలి? ఆయన అబ్రహాము యొక్క హృదయాన్ని ఎరిగినవాడు. కానీ అబ్రహాముకు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అపారమైన కృప మరి ఎలా తెలుస్తుంది భక్తుడికి? ఆయన పొందబోయేది యుగయుగాలు, తరతరాలు అబ్రహాము స్వాస్థ్యముగా పొందే అలాంటి దేవుని యొక్క వాగ్దానముతో కూడిన అంశాలు తాను నమ్మకముతోటి మరి దేవుని ఎడల జీవించాలి అంటే దేవునికి కూడా ఒక సందర్భంలో ఒట్టు పెట్టే పరిస్థితి వచ్చింది అని. అది దేని కొరకు? నీతి కొరకు సోదరులారా, పరిశుద్ధత కొరకు, ఆయన యొక్క ఆశీర్వాదం సదాకాలం ఇవ్వడం కొరకు ప్రభువు తన భక్తునితో తన తోడు అని ప్రమాణము చేసి, నేను నిన్ను నిశ్చయముగా, ఎంత రూఢిగా చెప్పాడో చూడండి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పాను. అప్పుడు అబ్రహాం ఏం చేశాడు? ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. అయితే ఇక్కడ చెప్తున్నాడు, మనుషులు తమకంటే గొప్పవాని తోడు అని ప్రమాణం చేతురు. మామూలుగా మనుషులైతే, నేను నా బిడ్డని ఎక్కువ ప్రేమిస్తాను కాబట్టి నా బిడ్డ తోడు అంటాం, లేకుంటే నా తల్లికి నేను చాలా ప్రాధాన్యత ఇస్తాను అనుకుందాం కాసేపు. నిజంగా నేను ఎవరికి ఇవ్వనండి, కానీ చెప్తున్నాను సందర్భంలో. నా తల్లి తోడు అని చాలామంది మాట్లాడతారు. అయ్యో, నా తల్లి మీద ప్రమాణం చేశాడు, బిడ్డ మీద ప్రమాణం చేశాడు, ఎందుకు అబద్ధం ఆడతారులే అని మన మనసులో మనం అడ్జస్ట్ అయిపోతాం ఎదుటివారి యొక్క మాటలకి, ఎదుటివారి యొక్క మరి భేదాలతో మన మనసు మరి కాంప్రమైజ్ అయిపోతూ ఉంటుంది సోదరులారా. ఎందుకు? ఒట్టు అనేదానికి అంత బలం ఉంది.
కనుక చూడండి, మనుషులు తమ కంటే గొప్పవాని తోడని ప్రమాణం చేతురు, వారి ప్రతి వివాదములోను వివాదాంశమును పరిష్కారం చేయనది ప్రమాణమే. కనుక ఈ విధమైన పరిష్కారం కలగటానికి ప్రమాణం మనుషులు కూడా చేసుకుంటున్నారు. అయితే దేవాది దేవుడు తన భక్తునితో ప్రమాణం చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి? దేవుని కన్నా గొప్పవాళ్ళు ఎవరున్నారు? కనుకనే ప్రభు అంటున్నాడు కదా, దేవుని కన్నా ఇక గొప్పవాళ్ళు ఎవరు లేరు గనుక నా తోడు అని దేవుడే అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని స్థిరపరచడానికి ప్రమాణము చేసి ఒట్టు పెట్టుకొనిన అనుభవాన్ని ఈ లేఖనాల్లో మనం చూస్తాం. దేవాతి దేవుడు నిజముగా మన పితరుడైన అబ్రహాము విషయంలో చూడండి, ఒక్కసారి ఆదికాండం 22వ అధ్యాయంలో 18వ వచనం చదువుకుందాం. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును, నా తోడని ప్రమాణము చేసి ఉన్నాను అని యెహోవా సెలవిచ్చాను. చూసారా, దేవుని యొక్క మాట స్థిరపరచడానికి, ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి ప్రమాణము చేసి, నీవు నా మాట వినినందున, దేవుని యొక్క మాట వినుట ఎంత శ్రేష్టమో చూడండి. దేవుని యొక్క మాటకు ప్రాధాన్యతనిచ్చే హృదయానికి అసలు యుగ యుగాలు దేవుని యొక్క ఆశీర్వాదాలు స్థిరముగా నిలిచి ఉంటాయి. ఈ లోకంలో మీ ఇష్టానుసారంగా చేసి ఏదో ఒక అబద్ధ బోధకులు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించారని, ప్రార్థన చేశారని మీరు తృప్తి పడిపోతున్నారు, సంతోషపడిపోతున్నారు. కానీ సోదరులారా, ఇవన్నీ ఒట్టుటియే, ఇవన్నీ పిచ్చి మాటలే. కానీ దేవుడు తన మాట వినిన వారి యొక్క జీవితంలో ఆయన చేసే ఘనమైన కార్యాలు, మహోన్నతమైన కార్యాలు, ఊహకు అందని కార్యములు దేవుడు తన ప్రజలకు నెరవేరుస్తాడు. కానీ ఈ మాటలు ఈనాడు క్రైస్తవ్యానికి ఏమాత్రము కూడా లక్ష్యం లేదు సోదరులారా. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మనుషులను సంతోషపెట్టుకొని, మనుషులు పొగిడితే వాళ్ళకి కానుకలు ఇచ్చి పిచ్చి భక్తి చేస్తున్నారు. కానీ హృదయపూర్వకముగా దేవుణ్ణి సంతోషపెట్టే చక్కని రాజమార్గంలో దేవుడు చెప్పిన మాటను హృదయమందు విశ్వసించి జీవించే పద్ధతిని చేయలేకపోతున్నారు. ఇది చాలా బాధాకరమైన పరిస్థితి అండి. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటే, మనుషులు వారి వారి యొక్క ఉద్దేశాలను నెరవేర్చుకునే వాళ్ళ యొక్క దుష్టత్వాన్ని మంచిగా భావించుకొని వెళ్ళిపోతున్న పరిస్థితులే చూస్తున్నాం. కానీ నిజముగా ప్రభువునందు విశ్వాసం ఉంచి నిజముగా ఆయనను వెంబడించాలి అనే ఆశ కలిగిన క్రైస్తవులు బహు అరుదు. మన ప్రభువు నేను నిజమైన ద్రాక్షవల్లిని అన్నాడు. అందుకే ఆయన నేను ద్రాక్షవల్లిని అంటే పోలేదా, నిజమైన ద్రాక్షవల్లిని అంటే చాలా డూప్లికేట్ ఉన్నాయి, కానీ నేనైతే నిజమైన ద్రాక్షవల్లిని. నా పేరు చెప్పుకొని చాలామంది అబద్ధాలు చెప్పేవాళ్ళు లోకంలో విచ్చలవిడిగా తయారైపోతూ ఉన్నారు. కానీ వాళ్ళందరూ పిచ్చి ద్రాక్షవల్లులు, వాళ్ళందరూ కూడా చేదు ద్రాక్షవల్లులు, వాళ్ళు ఎన్నటికీ ఫలించని బ్రతుకులు వారివి. కానీ నేనైతే నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్పాడు. కనుక దేవుని యొక్క లేఖనాల్లో మీరు చాలా సందర్భాల్లో చదవచ్చు. నిజముగా అనే పదాన్ని ఎక్కడ వాడాడో దేవుడు, నేను చాలా చదివాను సోదరులారా. చాలా చాలా శ్రేష్టమైన అనుభవం అండి. ఆయన మాట సత్యం, ఆయన ఇచ్చే అభిషేకము సత్యము, నిజము, ఆయన కార్యము సత్యమైనది, శాశ్వతమైనది, ఆయన ఆలోచన తరతరములు నిలుచున్నది, అది నిజమైనది. జాగ్రత్త. కనుక దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో భక్తుడైన అబ్రహాము, లేక మనం నిజముగా అబ్రహామును అంగీకరిస్తే మన పితరుడైన అబ్రహాము దేవుని యొక్క మాట వినినందున భూలోకములో జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును అని నా తోడు అని ప్రమాణం చేశాడట తండ్రి అయిన దేవుడు. కనుక దేవుని యొక్క శ్రేష్టమైన నామములో ఈ యొక్క అనుభవాన్ని మీ హృదయంలో భద్రపరచుకునండి సోదరులారా. దేవుడు ఆయన ప్రేమ స్వరూపుడు, ఆయన యొక్క ప్రేమ అనంతమైనది. మనలను ఆయన మాట వినే ప్రజలుగా
ఆయన మనలను తన హృదయమందు యోచన చేసుకొని మనలను కూడా శాశ్వతమైన ఆశీర్వాదాలకు వారసులుగా చేయటానికి తండ్రి అయిన దేవుడు ఆయన కోరుకుంటున్న అనుభవాన్ని ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ప్రభు అయిన తండ్రి మరి యొక్క చక్కని అనుభవాన్ని లేఖనాల్లో తెలియచేస్తున్నాడు. కీర్తనల గ్రంథం 110వ కీర్తన 4వ వచనంలో, మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడివయ్యుందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పనివాడు అన్నాడు. మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతరము నీవు యాజకుడివై ఉన్నావు అని క్రీస్తును గురించిన గొప్ప ప్రవచన వాక్యం ఇది. ఆ యొక్క ప్రవచనములో ప్రభు అంటున్నాడు, మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరము యాజకుడు. ఈయనగాక ఈ లోకానికి రక్షణ కలిగే మార్గమే లేదు. ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎవరు ఎన్ని అబద్ధాలు ప్రకటన చేసుకుంటున్నా, ఈ లోకములో మేధావులు, జ్ఞానవంతులు, శాస్త్రాలు తెలిసిన వాళ్ళని చెప్పుకొని ఎంతోమంది ఎన్నో మోసకరమైన పద్ధతులు ప్రవేశపెట్టినప్పటికీ వీళ్ళందరూ కూడా సోదరులారా రాలిపోయేవారే. వీళ్ళ మాటలన్నీ కూడా మంటితో కూడిన మాటలే, అంత వ్యర్థమైన మాటలే, మోసపూరితమైన విషపూరితమైన మాటలే. కానీ శాశ్వతమైన దేవుని యొక్క మాట, మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతరము యాజకుడు అయి ఉన్నావు, సర్వ మానవాళి రక్షణ కొరకు నీవే సమస్తమైన ప్రజలను విమోచించుటకు సామర్థ్యము కలిగి నీ ప్రాణాన్ని సర్వజనుల నిమిత్తము అర్పణ చేసే గొప్ప ప్రవచనాన్ని తండ్రి అయిన దేవుడు భక్తుడైన దావీదు ద్వారా ఏనాడు ప్రవచనం చెప్పాడు. ఈ మెల్కీసెదెకు గురించి తండ్రి అయిన దేవుడు మరి ఆదిలోనే తెలియచేశాడు. మెల్కీసెదెకు అతను రొట్టెను ద్రాక్షరసాన్ని తీసుకొని అబ్రహామును ఎదుర్కొని 10వ వంతు తీసుకొని దేవుని యొక్క నామములో అబ్రహామును ఆశీర్వదించినంత అర్హుడుగా ఆయన పురాతన కాలము నుంచి ప్రత్యక్షమగుచుండెను అని ప్రవక్త అయిన మీకా ద్వారా తెలియచేసిన ప్రవచనాలను చూడండి. భక్తులందరూ, ప్రవక్తలందరూ ప్రవచించిన అనుభవాలు చూడండి. వీళ్ళందరూ కూడా నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుని యొక్క క్రీస్తును చూచిన భక్తులండి. కనుక ఈ క్రీస్తు ఆయన ఏదో ఈ మధ్య వచ్చాడు, ఈ మధ్య వచ్చింది మీ మతం అండి, ఈ మధ్య రాలా. సృష్టికి రవంత కూడా లేనప్పుడు, జగత్తు పునాది లేనప్పుడే క్రీస్తులో తండ్రి మనలను చూచుకొని యుగములుగా తరములుగా విభాగించి ఈ తరములో ఉన్న మనకు కూడా ఈ సత్యాన్ని నేర్పించి నిత్య రాజ్యాన్ని విశ్వాసముతో స్వతంత్రించుకునే చక్కని పద్ధతులను తండ్రి మనకు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మహిమకు, ఆయన కృపకు మనలను వారసులుగా చేయటానికి తన ప్రియ కుమారుడు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. ఈ లోకంలో ఏ ఒక్కడి వలన రక్షణ కలగదు, ఏ నామమునను రక్షణ కలగదు. ఈ నామముననే, క్రీస్తు నామములోనే రక్షణ కలుగుతుంది. మానవ జాతికి ఈ మార్గమే, ఈ నామమే విడుదల, విమోచన, ఆశీర్వాదము. నా ప్రియ సహోదరి సహోదరులారా అని విశ్వసించిన వారు రక్షింపబడతారు. లోకములో మాయ మాటలు చెప్పి మాయ భక్తిని, మాయ ప్రగల్భాలను, ఆచారాలను, పద్ధతులను చేసేవాళ్ళు కుప్పల మంది ఉన్నారు. వీళ్ళందరి గతి కూడా రాబోయే దినాల్లో మీరేం జరగబోతోందో నిశ్చయముగా తండ్రి మీకు చూపిస్తాడు సోదరులారా. కానీ మన ప్రభువు ఆయన శాశ్వత రాజ్యము కలిగినవాడు. ఆయనే నీతి స్వరూపుడు. నీతి న్యాయముల చేత సింహాసనమును స్థాపించిన న్యాయాధిపతి. ఆ ప్రభువులోనే మనకు విడుదల, విమోచన. ఆయనే మన కొరకు ప్రాణం పెట్టినవాడు. ఈ సృష్టిలో చూడండి, పురాతన కాలం నుంచి పాపుల కొరకు ప్రాణం పెట్టానని చెప్పిన ఒక్కడైనా ఎక్కడైనా సరే దేవుళ్ళు అనిపించుకున్నాడు చాలామంది ఉన్నారు. కానీ ప్రాణం పెట్టిన దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? తన ప్రజల కొరకు ప్రాణం పెట్టిన దేవుడు క్రీస్తు యేసు అను రక్షకుడు అనే సత్యాన్ని రూఢిగా దేవుని యొక్క లేఖనాల్లో తెలుసుకునండి. ఆయన తన వారితో ప్రమాణం చేస్తూ ఉన్నాడు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను,
అంతేకాదు నిశ్చయముగా నీకు నేను తోడై ఉంటాను అని ప్రమాణం చేసిన, తనకంటే గొప్పవారు ఎవరు లేరు గనక తన తోడు అని ప్రమాణం చేసి ఆ ప్రమాణాన్ని స్థిరపరచి క్రీస్తునందు మన వంటి వారికి కూడా ఆ యొక్క వాగ్దానములో ఫలాన్ని పొందే కృపను అనుగ్రహించి ఉన్నాడు. దయచేసి ఈ విషయాలు మీరు గమనించాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మహోన్నతమైన కార్యములు ఎంతో గంభీరమైనవి. మన తండ్రి అయిన దేవుడు చూడండి ఏమని చెప్తున్నాడంటే, ఆదికాండం 9వ అధ్యాయం 11వ వచనం నుంచి ఒక్కసారి మీరు చూడాలి. నేను నా నిబంధనను స్థిరపరచుదును, సమస్త శరీరులు ప్రవాహ జలములు ఇక రాకుండా, ఇంక ఎన్నడూ కూడా నీళ్లతోటి నాశనము చేయకుండా నేను ఒక నిబంధనను చేస్తున్నాను, మేఘములో నా ధనస్సును ఉంచుతున్నాను అని ప్రభువు నోవహుతో చేసిన ప్రమాణము. దీనిని ప్రవక్త అయిన యెషయా భక్తుడు ఆయన ఎంత చక్కగా తెలియచేస్తున్నాడంటే, యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో 9వ వచనం చదువుదాం. నోవహు కాలమున జలప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును, జలములు భూమి మీదికి ఇకను పొర్లుచూ రావని నోవహు కాలమున నేను ఒట్టు పెట్టుకునినట్లు నీ మీద కోపముగా ఉండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను అని తండ్రి అయిన దేవుడు సంఘమునకు తెలియచేస్తున్నాడు. అనగా ఇక్కడ ఏ సంఘానికి తెలియచేస్తున్నాడు ఈ మాట? ప్రభువే ఒట్టు పెట్టుకుంటున్నాడా? ఎవరి కొరకు ఒట్టు పెట్టుకుంటున్నాడు? ఎవరి కొరకు వాగ్దానములు చేశాడు? ఎవరి వాగ్దానములను స్థిరపరచుటకు ప్రమాణము చేశాడు అని ఆలోచన చేసినట్లయితే, గొడ్రాల పిల్లలు కననిదాన జయగీతం ఎత్తుము అన్నాడు. గొడ్రాలుగా పురాతన కాలంలో దేవుని యొక్క ప్రజలుగా చెప్పబడిన ఇశ్రాయేలు గొడ్రాలు అయిపోయింది. కానీ ఆమెను పిల్లలతో, సంతానముతోటి, ఆశీర్వాదముతోటి క్రీస్తు ద్వారా విమోచించబడిన ప్రజల యొక్క సమూహానికి తండ్రి ఒక చక్కటి ప్రమాణాన్ని ప్రవక్త ద్వారా తెలియచేస్తున్నాడు. నోవహు కాలంలో నేను మరలా జలప్రళయం రాదు, జలములతో లోకాన్ని నాశనం భూమిని నాశనం చేయనని, అప్పుడు నేను మేఘములో నా ధనస్సును ఉంచి ఇది రాగానే నేను నా యొక్క ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకుంటాను, ఇకెన్నడూ కూడా ఈ విధముగా నాశనం చేయను అని ఒట్టు పెట్టుకున్నాను. ఆ నోవహుతో ప్రమాణం చేసినట్లు ఇప్పుడు నేను నీతో ప్రమాణం చేయుచున్నాను అంటూ ఉన్నాడు. శ్రేష్టమైన సంఘమా, క్రీస్తునందు విమోచింపబడిన సంఘమా, మీరు నా ఎడల భయభక్తులు కలిగి నా ప్రియకుమారుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచిన కారణాన నేను ఈ యొక్క ఘనమైన సంఘమునకు ఆయన చెప్తున్నాడు, నోవహు కాలమున నేను ఒట్టు పెట్టుకొనినట్లు నీ మీద కోపముగా ఉండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొని తిన్నాను అని తెలియచేస్తున్నాడు. కనుక దేవుని యొక్క శ్రేష్టమైన నామములో మీరు గమనించినట్లయితే ఈ యొక్క ప్రమాణములు ప్రభువు కూడా చేశాడా? దేవుడు తన వాగ్దానాన్ని స్థిరపరచడానికి ప్రమాణము చేసి ఆ ప్రమాణాన్ని మరి బలముగా సదాకాలము నిలిచి ఉండునట్లుగా తన తోడు అని ఒట్టు పెట్టుకొని ఎవరికి ఈ యొక్క ప్రమాణములు చేసి ఉన్నాడో దయచేసి మీరు ఆలోచన చేయండి. అయితే మనం చదువుకున్నట్లు మీరు ఒట్టు పెట్టుకోవద్దని చెప్తున్నాడు కదా ప్రభు. ఈ విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో చాలా వివరంగా మీకు నేను తెలియచేస్తాను సోదరులారా. ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధమైన ఈ యొక్క కార్యములు, దేవుని యొక్క అద్భుతమైన కార్యములు ఎవరికి చేశాడు? అలనాడు మన పితరుడైన అబ్రహాముకు తన ప్రియకుమారుడైన క్రీస్తు మెల్కీసెదెకు క్రమములో రావడానికి నోవహుతో ఒట్టు పెట్టుకున్నట్లు సంఘమా నేనిక నిన్ను గద్దింపను, నీ మీద కోపం పెట్టుకోను అని క్రీస్తునందున్న ప్రత్యేకించబడిన సంఘమునకు, క్రీస్తు బోధలో ఉన్న సంఘమునకు, క్రీస్తు రాజ్యము కొరకు ఈ లోకమందు శరీరమందు శ్రమలు అనుభవించి నిత్య రాజ్యములో
దేవుని యొక్క వాగ్దాన ఫలమును పొందే ఆ పరిశుద్ధమైన సంఘమునకు ప్రభువు ఒట్టు పెట్టుకుని ఈ యొక్క అనుభవాలు నేను మీకు కొన్ని జ్ఞాపకం చేశాను సోదరులారా. దయచేసి ఈ యొక్క చిన్న వీడియోలో ఈ సంగతులను మీ హృదయంలో భద్రంగా మీ యొక్క అనుభవాన్ని క్రీస్తునందు క్రమపరుచుకోవటానికి ప్రయాసపడండి. క్రీస్తే మనకు నిరంతరము యాజకుడిగా ఉన్న మన పరలోకపు తండ్రి అనుగ్రహము, ఆ అనుగ్రహాన్ని పొందటానికి ప్రయాసపడండి. ఏదో చెప్పుకునే మాటల్లో భక్తి కాదు, ఏదో విధంగా ఆచార సంబంధమైన పద్ధతుల్లో భక్తి కాదు, మనఃపూర్వకముగా నిజముగా భక్తిని అనుసరించే నిజ క్రైస్తవులుగా మన జీవితాన్ని కొనసాగిద్దాం. నేను చాలా విషయాలు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను, కానీ దయచేసి మీరు కాస్త ఓపిక పట్టండి. నెక్స్ట్ వీడియోలో ఈ విషయాలన్నీ వివరంగా చెప్తాను. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.